ఒరే హరి, అదే నీ కడుపులో ముట్టలేదా? ఏమనకుండా అలా కుయ్యలా నిలబడిపోయావు. అలా చూస్తూ ఉంటే అరగంట అయ్యాక తులసి కూతురు లేచిపోయిందట కదా అని వీధిలో వాళ్ళు చోలు కొరుక్కుంటారా. కంగారు పడుకున్నానమ్మా, నాన్నొచ్చారుగా, చూసుకుంటారులే. బాబు, నా మాట విను బాబు. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఎలాంటి అఘాయిత్యాలు జరక్క ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే అందరం బాధపడాలి. ఏమండి, మీరైనా చెప్పండి, అబ్బాయిని వెళ్ళిపోమని చెప్పండి. అక్కర్లేదు తులసి. వసు ఈ ఇంటి గడప దాటితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. ఇంట్లో ఏం జరుగుతుందో తనకి బాగా తెలుసు. షిట్. ఎమోషనల్ బ్లాక్మెయిల్. అంకుల్, అసలు మీ ప్రాబ్లం ఏంటి? పరువు, ప్రతిష్ట, మర్యాద ఏంటవి? విలువలు. దేనికవే? 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 అవి లేకపోతే బతకలేమా? బ్రతికినా చచ్చినట్టే, బ్రతికినా చచ్చినట్టే, బ్రతికినా చచ్చినట్టే. ఓ, అయితే ఆనందంగా బతకక్కర్లా, మనస్ఫూర్తిగా బతకక్కర్లా, మన కోసం, మన వాళ్ళ కోసం బతకక్కర్లా. పక్కింటి వాళ్ళ కోసం, వెనకింటి వాళ్ళ కోసం, వీధిలో వాళ్ళ కోసం బతకడమే పరువు, ప్రతిష్ట, మర్యాద. ఇంట్లో నలుగురు మనుషులుంటే నలుగురు మనసుల్లో 4 రకాల కుట్రలు, కుతంత్రాలు ఉండడమే పరువా? ఇంటి కోసం కష్టపడుతున్న ఒక ఆడపిల్లని సాటి ఆడది అని కూడా చూడకుండా రాచి రంపాన పెట్టడమే ప్రతిష్ట. మీరనుకునే ఆ నలుగురి కోసం, పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, వీధుల వాళ్ళ కోసం ఒక ఆడపిల్ల మనసేంటో, తన ఇష్టాలంటూ తెలుసుకోకుండా బలవంతంగా పెళ్లి చేయాలనుకోవడం మర్యాద? మీరందరూ సంతోషంగా ఉండాలని ప్రతిరోజు మీ ఏడుపుని తాను ఏడుస్తుంది అంకుల్. ఆ ఏడుపులో కూడా సంతోషం కనిపిస్తుంది. ఇలాంటి తనని ఈ ఇంట్లో బంధించడానికి మీకు మనసు ఎలా వచ్చింది? ఊరుకోవయ్యా, అది అలా బరి తెగిస్తుంటే ఏం చేస్తా మరి? తప్పు, తప్పు, తప్పు. వసుంధర ఏ తప్పు చేయలేదు, చెయ్యదో, చెయ్యదో, చెయ్యదో. నిప్పు లేనిదే పొగ రాదు కదా సార్. వసు చేసిన పనికి బయట నన్ను కూడా అదోలా చూస్తున్నారు. చూడాలక్య, నువ్వు చదువుకున్న దానివి, ఉద్యోగం చేస్తున్న దానివి. ఇదేనా నువ్వు అర్థం చేసుకునేది? అది నీ సొంత అక్క గురించి. సొంతేం కాదు, తల్లొక్కటే అంతే. చూడండి అంకుల్, నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు వసు ప్రాణాలు కాపాడడానికే నేను అలా చేశాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అయినా మీ ఇంట్లో మనిషిని మీరే అర్థం చేసుకోకపోతే కాకుల్లాంటి మనుషులు వాళ్ళేం అర్థం చేసుకుంటారు? మీరు అమ్మాయికి సపోర్ట్గా ఉండాల్సింది పోయి టార్చర్ పెట్టి సాధిస్తారా? అందుకే వసుంధరాని నరకం నుంచి కాపాడడం కోసం వచ్చాను. తనకు జీవితాన్నిచ్చి ఆ జీవితంలో తనకి తోడుగా, నీడగా ఉండాలని తీసుకెళ్తున్నాను. ఏంటయ్యా అలా ఎలా పడితే అలా నీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లిపోతా ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా? మర్యాదగా ముందని చెయ్యొదులు, వదులు. ఈ చెయ్యి వదలనని ప్రమాణం చేసి చెప్పాల్సిన అవసరం లేదు కనక మేడల కాంతమ్మ.
నీలాంటి వాళ్ళు విడదీయాలనుకుంటే విడిపోం మేము. రే అలా రాయిలా నిలబడతావేమిట్రా? ఏదో ఒకటి చెయ్యరా. అత్తయ్య, గొడవలు పెట్టకండి అత్తయ్య. నువ్వు నోరు మూసుకోవే. పెళ్లిడికొచ్చిన ఆడపిల్లని చెయ్యి పట్టుకొని తీసుకెళ్లిపోతుంటే కాళ్ళు చేతులు విరగొట్టకుండా మెటికలు విరుచుకోమంటావా? మెటికల్ని మీరు చేత కాక ఊరికే ఉండిపోయారనుకోను, ఆలోచిస్తున్నారనుకుంటున్నాను. ఇంకా ఇంకా బాగా ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. ఎవరినో ఏరి కోరి తీసుకొచ్చి మంచివాడని ఉన్నవాడని పెళ్లి చూపుల్లో కూర్చోబెడితే వసుంధర గురించి తప్పుగా మాట్లాడాడు. 4 రోజులు నటించి 3 ముళ్ళు వేశాక మీ కూతురిని టార్చర్ పెడితే పెళ్ళైపోయింది, ఇక మాకు సంబంధం లేదని చేతులు దులిపేసుకుంటారా? అలా చేస్తే ఎవరూ మనుషులు కాదు. నా వల్ల వసుంధర భవిష్యత్తు పాడైపోయిందని మీరు అనుకుంటే ఇంకో ఆలోచన లేకుండా ఒక్కటే మాట చెప్తున్నాను. వసుంధరకు నేను జీవితాన్నిస్తాను. వసుంధరని నా ప్రాణంగా చూసుకుంటాను. వసు, నువ్వు గడప దాడితే ఈ ఇంట్లో ఏం జరుగుతుందని నువ్వు భయపడకు. నువ్వు గౌరవించే వాళ్ళకి ఇప్పటికే ఈ విషయం అర్థమైపోయి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే నువ్వు వాళ్ళకిచ్చే గౌరవానికి, మర్యాదకి, వాళ్ళనుకునే విలువలకి అర్థం ఉండదు. పదవసుందర, ఇక నీ కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకునే బాధ్యత నాదే. జన్మనిచ్చిన అమ్మ కోసం, పెంచిన తండ్రి కోసం తల వంచుకుని జీవితాన్ని నాశనం చేసుకోకూడదనే నేను ఇక్కడికి వచ్చాను. నీ నుండి నేను ఆశించేది ఒక్కటే, నా వెంట నువ్వు వేసే అడుగు. అందించి అయ్యో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుందిరా, ఆపండ్రా. అయ్యో వసే వసు రావే వెళ్ళిపోకే. హరి వెళ్ళిపోతుందిరా. ఒరే అది వెళ్ళిపోతుందిరా. వసే తులసి అలా చూస్తూ నిలబడతావేమిటి? అది వెళ్ళిపోతుంది, ఆపవే. నీకు చీము, నెత్తురు, రోషం ఏమీ లేవా? మాట్లాడరా, అరవరా. నా బిడ్డ జీవితం ఏమైపోతుందని ఇన్నాళ్ళు భయపడ్డాను. సీతను తీసుకెళ్ళటానికి వచ్చింది రావణుడు కాదు, రాముడు అని తెలిసాక మనసు ప్రశాంతంగా ఉంది.
అయ్యో 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 వెళ్ళిపోతున్నాడు తీసుకెళ్లిపోతున్నాడు అయ్యో తీసుకెళ్లిపోతున్నాడు బాబోయ్ నా కోడి పోయిందిరా నాయనో ఎవరైనా ఆపండ్రా బాబు ఒరే ప్రసాద్ ఆపరాదాన్ని నా కోడి పోయిందిరా నాయన నా కోడి పోయింది బాబు ఆపండ్రా ఒరే వెళ్ళిపోతుందిరా నాయన అమ్మా నాయనో నా నడు విరిగిపోయిందిరా నాయనో యోసి లేపవే నాయనో నా నడు విరిగిపోయిందిరా దేవుడు నా కర్మగా ఆలిపోయింది అయ్యో దేవుడో నేను ఇంకా నడవలేనురా దేవుడు నేను చచ్చిపోతానురా దేవుడు నా నడు విరిగిపోయింది అమ్మా చచ్చానే నాయన అమ్మా అదేంటి నానమ్మా నా పక్కన పడుకోకుండా కింద పడుకున్నావేంటి? పడుకోలేదే పడిపోయాను లేపు లేనానమ్మా నీ వయసు దాన్ని అనుకున్నావా ఉంటే లేవడానికి నానమ్మా ఇంత బరువున్నావేంటి నానమ్మా? బాగా తింటున్నాను మరి అందుకే కదా డైటింగ్ చేయమనేది. చేస్తానులే ముందు నువ్వు లేపు గట్టిగా కావట్లేదు లేనానమ్మా లేవలేకపోతున్నాను కొంచెం గట్టిగా లాగవే నా వల్ల కావట్లేదు లాగవే అయ్యో చిన్నప్పుడు నేర్చుకున్న ఎక్సర్సైజ్ అంతా గుర్తొస్తుంది ఇంతకీ ఏమైంది నానమ్మా? అమ్మో అంతా అయిపోయింది సర్వనాశనం అయిపోయిందమ్మో ఆ వసూని ఆ వంశీగాడు చెయ్యి పట్టుకుని మరి లేపుకెళ్ళిపోతున్నాడే అమ్మా నానమ్మా కొంప తీసి కలేమని కన్నావా? మంచం కింద పడ్డా ఇంకా తేరుకోలేదుగా. కలగన్నానా నేను కిందే పడ్డానా? మంచం మీద నుంచి కింద పడ్డావు. మా ఎంత పని అయిపోయింది. ఆయన నానమ్మా నిన్ను అంతలా భయపెట్టి పీడకల ఏమొచ్చింది? భయపడ్డం కాదే కొంపలు మునిగిపోయాయి. అమ్మో అవును ముందు ఆ టైం ఎంత చూడు ఆ ఫోన్ లో చూడవే తల్లి. అమ్మో నా కొంపలు మునిగిపోయారా దేవుడే. 4:40 తెల్లవారుజామున వచ్చే కళలు నిజమైపోతాయా తల్లి? అమ్మో నా కళ్ళు నిజమైపోతుంది. ఉసేవు తెల్లవారుజామున వచ్చే కళలు నిజమైపోతాయి. పదవే ఇంతగా వస్తు ఉందో జంపు జిల్లాని ఏందో చూద్దాం. నువ్వు రావే ఉసే వసు నువ్వు రావే. ఉందా? అమ్మో తలుపు కూడా గడి పెట్టలేదే. నానమ్మా ఉందా లేదా? ఇదేమిటి ఎక్కడ లేదేమిటిది? అమ్మో ఇది ఎక్కడ లేదేంటే రూమ్ లో. అమ్మో ఇదేంటో లేచిపోయినట్టుంది. అమ్మో నా కోటి పోయిందే. తులసి నీ కూతురు జంపు జిల్లాని కనిపించట్లేదు. ఒరే హరిప్రసాద్ నువ్వు రారా బాబు ఇది మనల్ని ముంచేసి వెళ్ళిపోయిందిరా మన పరువు తీసిందిరా. ఒరే నానమ్మ ఉండు పదవే అళ్ళెళ్ళి పిలుచుకుందాం. అది రూమ్ లో ఎక్కడ కనిపించట్లేదే. పదవే తల్లి. ఎక్కడ చచ్చారు వీళ్ళంతా? అమ్మో ఒరే హరిప్రసాద్ రారా. తులసి ఎక్కడున్నారే? తొందరగా రండి ఇక్కడ కొంప కొల్లేరైపోయింది. అది రూమ్ లో లేదే ఎక్కడికో వెళ్ళిపోయింది. రండి నీ కూతురు బారిపోయిందే లేచిపోయింది. తాళం తీసి మరీ అతగా నువ్వే సాగరం పుట్టావు కదా. నిజం చెప్పే లేకపోతే కొడతాను చెప్తున్నా. లేచిపోవడం ఏంటత్తయ్యా? ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదే కావాలంటే లోపల పోయి చూసి తగలబడు. చూడు తులసి ముందుందో లేదో చూసి తగలబడు. అమ్మో ఎంత పని చేసింది ఇది. ఎంత పని చేస్తుంది అనుకోలేదు. ఎందుకంతయ్యా నా కూతురు మీద అభాండాలు వేస్తారు? అది లోపలే ఉంది. లోపలుందా?
అదేమిటే పద లోపలికి వెళ్ళి చూద్దాం. అమ్మయ్యా, చూసావా గదిలోనే ఉంది. అనవసరంగా అనుమానపడ్డాం. ఏం పర్వాలేదులే, నువ్వు నోరు మూసుకొని పద. పద. ఉందిలే, లోన కూర్చొని ఏడుస్తుంది మూంగిలాగా. నా కూతుర్ని ఇలా క్షణం క్షణం చంపే కంటే ఒక్కసారి చంపేయండి అత్తయ్య. మీరేదో గదికి తలుపులేశారని ఆ గదిలో పడుందని అనుకోకండి అత్తయ్య. తలుపులు బార్లా తెరిచినా సరే ఇంట్లో వాళ్ళ మాటకి కట్టుబడి అడుగు కూడా బయట పెట్టని క్యారెక్టర్ నా కూతురుది. అబ్బో చాలే చెప్పావు. కాళ్ళకి పారాన్ని రాసుకోకుండానే ఇది ఎక్కడ పారిపోతుందని హడాలు చచ్చిపోయానే. నీ నీతి సూత్రాలు సొద్దులు సత్యాలు నాకేం అవసరం లేదు కానీ పోయి పడుకోండి. పడే ఓట్రా లోపల పడి. నానమ్మ నీకు వినిపించా? వసుకి నువ్విచ్చిన ట్రీట్మెంట్ తోనే సగం చచ్చింది. అమ్మ చెప్పినట్టు వసు నిప్పు. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు కూడా పారిపోతుంది లేచిపోతుందని ఎలా అంటావు? వసే నీకేం తెలీదు, నువ్వు మూసుకో. దీన్నప్పుడప్పుడు ఇలా తొక్కుతూ ఉండకపోతే నెత్తి మీదకి డాన్స్ వేస్తుంది. ఇదిగో నువ్వు ఇక్కడే ఉండు, నేను లోనకెళ్ళి దానికి ఫైనల్ గా ఒక వార్నింగ్ ఇచ్చొస్తాను. నానమ్మ ఉండు. ఏయ్ ఇటు చూడు. నిద్ర పట్టకపోయినా పర్వాలేదు గాని పిచ్చి ఆలోచనలు ఏ మాత్రం చేయకు. ప్రయోజనం ఏమీ ఉండదు. నువ్వు మీ అమ్మ ఎన్ని డ్రామాలు ప్లే చేసినా నేనెవ్వరిని నమ్మను. నీ మెళ్ళో తాళి పడేంత వరకు ఈ గది దాటి బయటకు రావడానికి వీల్లేదు. అర్థమైందా? జాగ్రత్త. పడుకోనానమ్మా. సగం దుప్పటి నాకు కూడా ఇచ్చావు, మొత్తం లాగేసుకోకు. పడగా. తెల్లవారగానే కథ మొదలు పెట్టాలి. ఈ వసుంధరని నమ్మొచ్చు గాని ఆ వంశీగాడిని ఏ మాత్రం నమ్మడానికి లేదు. వాడు నా కళను నిజం చేసినా చేస్తాడు.